హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా చల్ల పునుగులు అయితే ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే ఏమైనా తినాలి అంటూ ఉంటారు కదా, ఇంకా అలాగైతే దోశపిండితోటి నేనైతే ఈజీగా ఇలాగ పునుగులు అయితే వేసి పెట్టేశాను అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా టమాటా చట్నీ అలాగే నార్మల్ చట్నీ కూడా వేసాను అనమాట. ఇప్పుడు దానికోసం అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశపిండి అయితే ఉంటుంది కదా, దాంతో అయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇంకా అందుకని చెప్పేసి దోశపిండి అయితే కొంచెం తీసుకుంటున్నాను. మనం పునుగులు ఎంత అయితే వేయాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి దోశపిండిని అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం దోశపిండిని అయితే తీసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండి బదులు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. హెల్త్కి మంచిదని చెప్పేసి, మైదా తినకూడదు ఎక్కువగా, అందుకని చెప్పేసి. అలాగే 1 స్పూన్ అయితే ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా అలాగే కుల్గా ఉంటాయన్నమాట. పునుగులు అనేవి తినడానికి టేస్టీగా ఉంటాయి. అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. చిటికెడంతా వంట సోడాను కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి పునుగులకి వస్తుందా రాదా అని చెప్పేసి. చూసారు కదా, కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా ఉంటే పునుగులు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా వాటర్ ఎక్కువ అవడము, పిండి గట్టిగా ఉండడం అలా ఏం లేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, వాటిని అయితే చిన్న ముక్కలుగా బాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు అలాగే 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చెయ్యి శుభ్రంగా కడుక్కొని చెయ్యి వాష్ చేసుకున్నామనుకో చేతికి అంటుకోకుండా ఫ్రీగా పడతాయి అన్నమాట పునుగులు అనేవి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా చిన్నగా పునుగుల్లాగా అయితే ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం పెట్టుకొని మంటనైతే వేసుకోవాలి. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో, దోశపిండితోటి వేసాం కదా, బాగా పొంగుతున్నాయి పునుగులు అనేవి. ఇలాగే ఇంకా చిన్న పునుగుల్ని ఆయిల్కి సరిపడా మొత్తం వేసుకోవాలన్నమాట. ఇలాగ బాగా పొంగిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కలుపుకోవాలి. వెంటనే కలుపుకోకూడదు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. మొత్తం అంతా లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యి పిండి అనేది లేకుండా బాగుంటాయి అన్నమాట తినడానికి. ఇంకెలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకో పైన మాడిపోతాయి, లోపల పిండి అనేది అంతే ఉంటుంది, ఉడకదనమాట. చూసారు కదా, ఇలాగా కలర్ చేంజ్ అయితే సరిపోతాయి. చూసారు కదా, క్రిస్పీగా తయారవుతాయి, చూస్తే అర్థమవుతుంది. ఇంకెలాగా క్రిస్పీగా తయారైన తర్వాత అయితే వీటిని స్టెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసి పెట్టామనుకో పునుగుల్ని ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తినేయచ్చు అనమాట. ఎవరైనా సరే తినేస్తారు. ఇంకా వీటిని అయితే ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా ఇలాగ దోశపిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ చేసేయచ్చు అనమాట. ఇడ్లీ పిండి కూడా ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. బయట నుంచి తేవాలి తెప్పించాలి అనే పని అయితే లేకుండా. చూసారు కదా, ఇలాగ క్రిస్పీగా తయారైన తర్వాత పునుగులను అయితే ఇలాగ స్టెయిన్ చేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కలర్ కూడా బాగా చేంజ్ అయ్యాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా తయారైనవి పునుగులు అనేవి. ఇప్పుడు వీటిని అయితే టిష్యూ పేపర్ తీసుకొని ఒక ప్లేట్లోకి దాంట్లో అయితే వేసేసామనుకో ఆయిల్ మొత్తం తీసేసుకుంటాయి అన్నమాట. ఆయిల్ అనేది అస్సలు పీల్చవు ఇలా చేశారనుకో. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి, బయట తెచ్చే పని లేకుండా. ఇలాగే ఇంకా ఎన్ని కావాలంటే అన్ని పునుగులు అయితే టకటక చేసేయచ్చు అనమాట ఈజీగా. చూడండి, ఇప్పుడు ఈ పునుగుల్ని నార్మల్ చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, ఇలాగే టమాటా చట్నీతో కానీ దేంతో తిన్న టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నేనైతే రెండింటితోటి తింటామన్నమాట మేము. చూసారు కదా, వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.